ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులంతా ఎంత కాలంగా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 289 ఇంటర్నేషనల్ లెవెల్లో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాత సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రభాస్ సరసన దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని స్పెషల్ పాత్రలో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్తో పాటు అనేక మంది ప్రముఖులు కల్కి మూవీలో నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతుంది ఈ సినిమా. మే 9న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మే 13వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కల్కి సినిమా రిలీజ్ పోస్టర్ పైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఒకవేళ మే 9న కల్కి రిలీజ్ అవుతుందని అనుకుంటే 35 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం పాటలు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలానే కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మే 9న మూవీని రిలీజ్ చేయాలనుకుంటే ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కనుక భారీ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేయాల్సి ఉందని, సమయం మించిపోతుందని చెబుతున్నారు. కనీసం కొత్త రిలీజ్ డేట్ అయినా ప్రకటించాలని కోరుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో వచ్చిన సలార్ మూవీ విషయంలో జరిగిన తప్పులను రిపీట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్పట్లో సలార్ విడుదల తేదీని సరైన టైంకి ప్రకటించకపోవడం వల్ల ఆ సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకు నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి. సలార్ ఆలస్యం అవడం వల్ల పలు చిత్రాలు కూడా నష్టపోయాయి. దీంతో ఈ తప్పులు కల్కి మేకర్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సరైన రిలీజ్ డేట్ ను ఎంచుకోవాలని కామెంట్ పెడుతున్నారు. మరి ఈ చిత్రం విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.